దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది. వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. అయితే దేవుడు ప్రేమించమంటాడు, నేను ప్రేమిస్తున్నాను. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నేను ప్రేమిస్తున్నానయ్యా, కానీ వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారయ్యా. నేను ప్రేమిద్దామనుకుంటున్నానయ్యా, కానీ వాళ్ళు నన్ను చెప్పాలా ద్వేషిస్తున్నారయ్యా. హల్లెలూయా. నువ్వు ప్రేమిద్దాం అనుకుంటావు, అవి వందనాలు అంటావు, చాలే నీ వందనాలు అంటున్నారయ్యా. అన్నం తింటారా అంటే తినకుండా వస్తావా అంటున్నారయ్యా. నీళ్లు తాగుతావా అంటే చెవలే బోడి నీళ్ళు అంటున్నారయ్యా. ఏందయ్యా ఇది? నువ్వేం ప్రేమించమన్నావు, నేనేమో అన్ని ప్రేమిద్దామని నేను తగ్గించుకుంటానయ్యా. నేను తగ్గించుకొని వాళ్ళకి పరామర్శిస్తున్నాను, వారి కార్యాలేదో నేను ఆలోచిస్తున్నాను, కానీ వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారు రివర్స్లో? చెప్పండి, లేరా ఇప్పుడు అటెంట్ వాళ్ళు? పాపం కోడళ్ళు వచ్చి ఇక్కడ వాక్యం విని ఇంటికి వెళ్ళంగానే అత్తగారు కనపడంగానే అత్త బాగున్నా అత్త అంటే ఏంది కొత్తగా, చాలే పోయి అడవా. సరే దేవుడు చెప్పాడు కదా ఓర్చుకోమన్నాడు. మళ్ళీ ఓర్చుకొని అత్త ఏం కూర వండమంటావు అంటే ఏం కూర వండుతావు, లోపల ఉన్నాయి వండు, మళ్ళీ అడగాలట. ఒకవేళ అడగకుండా వండుతావా? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా పాస్టర్ గారు. ఏంటి మా పరిస్థితి? మేము ఏది మాట్లాడినా దాన్ని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు. చెప్పాలా? దూషిస్తున్నారు. ఉన్నారా లేదా చెప్పండి. నేను అన్న మాట కరెక్టేనా? ఉన్నారా? ఉంటే గట్టిగా చెప్పండి, ఉన్నారు అని చెప్పండి. లేరేమో, చాలామంది లేరని కాముగా ఉన్నారు. ఉన్నారా? నువ్వు ప్రేమిస్తుంటే ఆ ప్రేమని ఎగతాళి చేసేవాళ్ళు. నువ్వు ప్రేమిస్తుంటే ఆ ప్రేమని బాబా చాలే, నువ్వు చీర తీసుకెళ్ళి పెట్టాడు, తెచ్చేవాళ్ళే చీర ఆడుకునే వాళ్ళకి పెట్టినట్టు. ఇదేంది ప్రేమగా చీర తీస్తే ఈ మాట అన్నారు ఏంది? అట్ట ఉన్నారా లేదా? నీ ప్రేమని ఎగతాళి చేసేవారు, నీ ప్రేమని చిన్న చూపు చూసేవాళ్ళు, నీ ప్రేమని చాలేపా అనేవాళ్ళు. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే అట్లాంటి వాళ్ళని గురించి దేవుడు ఒక మాట రాశాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మా. 19 యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఏం చదివారండి? యేసుప్రభు చెప్తున్నాడు, వెలుగు లోకంలోకి వచ్చిందంట, తమ క్రియలు చెడ్డవైనందున. తమ క్రియలు చెప్పండి, తమ క్రియలు, వారి క్రియలు చెడిపోయినా అవి అయ్యుండ వల్ల నువ్వు మంచిగా ప్రేమిస్తున్నా, నువ్వు వెలుగు కలిగిన వ్యక్తిగా ఉన్నా, నువ్వు మంచితనము కలిగి ఉన్నా, నువ్వు వెలుగు ఫలములు ఫలిస్తున్నా, వాళ్ళు ఏమంటారంట? చీకటినే ప్రేమిస్తారు కానీ వెలుగు దగ్గరికి రారంట. హల్లెలూయా. అరే నా కోడలు ఇంత మంచి ప్రేమగా మాట్లాడిందే అని నేను కూడా ప్రేమగా మాట్లాడదాం అనుకోరంట. వారి క్రియలు చెప్పండి, వారి క్రియలు చెడ్డవైనందున, వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగులోకి రారు. అయ్యా చెడిపోయిన స్వభావం అయ్యా, చెడ్డదయ్యా. అందుకని దేవుడు అన్నాడు, అట్లాంటి వారి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. నీ ఇంట్లోనే చెడ్డ క్రియలు కలిగిన వారు ఉన్నారా? అసూయ కలిగిన వారు, ద్వేషం కలిగిన వారు, తగాదా పెట్టుకోవాలనే మనసు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడెప్పుడు చెడిపోతే, పాడైపోతే, నీకు ఎప్పుడెప్పుడు నష్టం వస్తే చూసి ఆనందిద్దామనే బంధువులు ఉన్నారా?
నువ్వు ఎప్పుడెప్పుడు అప్పులు పాలైపోయి నష్టాలు పాలైపోయి ఆ వడ్డీలు కట్టలేక ఏడుస్తుంటే చూసి నవ్వుకోవాలనే మనుషులు ఉన్నారా? అట్లాంటి వాళ్ళ కోసం నువ్వేం చేయాలంట? ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు ప్రేమించడం అంటే ఏంటి తెలుసా? ప్రభువా, ఈమెలో ఉన్న చీకటిని తీసివేయి నాయనా. అలా అని చెప్పి ఆ మొహం మీద అనేవు. ఏమని? ప్రభువా, ఈమె చీకటిని తీసేయి అనేవు. నేను చీకటి అయితే నువ్వు కూడా చీకటే అని చెప్పి మళ్ళీ తగాద పెట్టుకుంటుంది. ఎప్పుడు చేయాలి? రహస్యంగా చెయ్యి. హల్లెలూయా. తండ్రికి వినపడేటట్టు చెయ్యి. అప్పుడు తండ్రి అయిన దేవుని వెలుగు నీ అత్తలోను, లేక నీ కోడల్లోను, లేక నీ మామలోను, నీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారిని తాకుతుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు ప్రభువు నమ్ముకోక మునుపు అతడు సౌలు అని పేరు అతనికి. అతను ఏం చేసేవాడంటే సంఘాన్ని హింసించేవాడు, కొట్టేవాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చూస్తే ఎగతాళి చేసేవాడు, ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేసేవాడు. స్టెఫెన్ అనే వాడిని చంపేసి అతన్ని చంపడానికి కూడా ఇతనే కారణమయ్యాడు. అటువంటి క్రూరమైనటువంటి దూషకుడు, హింసకుడు, హానికరుడు అనేటువంటి పేర్లు కలిగినటువంటి ఈ సౌలు పత్రికలు తీసుకొని అంటున్నాడు, ఇదిగో ఆ దమస్కు మార్గంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారిని చెరపట్టుకొని వారిని తీసుకొచ్చి చెరసాల్లో వేస్తాను. అదే ఇతనికి ప్రాణాధారమైనట్టు. ఏందంట? ఈ పని చేయకపోతే నాకు ఇక ఆకలి, నాకు అన్నం కూడా అరగదు అన్నట్టు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని చెరసాల్లో వేయించాలని చెప్పి అతను పత్రికలు తీసుకొని అధికారంతో గుర్రాల మీద వెళ్తున్నారట. హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంటే అతన్ని బట్టి, రండ్రా, అందరం కత్తులు తీసుకొని రెడీగా ఉండండి, కర్రలు తీసుకుని రెడీగా ఉండండి. మన మీద కంట సౌలు కొంతమందిని తీసుకొని వస్తున్నాడంట. వాడు మనము తేల్చుకుందాం. ఇక మనము ఈరోజు తగ్గేది లేదు. మనము ప్రతిసారి కూడా ఓచుకుంటున్నాం. ఇక మనం తగ్గించుకుంటా ఉండడం కాదు. ఇక మనం ఖచ్చితంగా పోరాడదాము, వాడిని పారద్రోలుదాం, కత్తులతో కొడదాం, లేదా గుదియలతో కొడదామని చెప్పి అంటే, దేవుని బిడ్డలారా, దేవుడేమనేవాడు? మీరే అన్నీ చేస్తే ఇక నాకు మీరు అవకాశం ఇచ్చింది ఎక్కడ? హల్లెలూయా. కానీ సంఘం ఏం చేసిందంట? యేసు ప్రభు నమ్ముకున్న వారు ఏం చేశారంట? ప్రార్థన చేస్తున్నారంట. గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టాల. ప్రార్థన. నేను ఆమెను ప్రేమిస్తున్నానంటే ఆమె యొక్క చెడు క్రియలను బట్టి నేను వారి కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నా ఇంటి వారు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. వారిలో ఒకవేళ దెయ్యపు క్రియలు ఉన్నాయా, వారి కోసం నేను ప్రార్థన చేయాలి. ఎందుకంటే నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, నా యేసయ్య నివాసం నాతో ఉంది. ఎప్పుడైతే సౌలు గురించి ప్రార్థన చేశారో సంఘము, ఏమొచ్చిందంట? సౌలు మీదకి దేవుని వెలుగు వచ్చిందంట. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్ట. వెలుగు. ఆ వెలుగు రాగానే ఆ వెలుగును చూడలేక కింద ఠామని పడిపోయాడు. ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినపడుతుంది. వెంటనే అతని హృదయాన్ని దేవుడు మార్చేసిన తర్వాత చూస్తే అతని కన్నులంట గుడ్డితనము కలిగి ఉన్నాయంట. బాబు సౌలు, అంతకుముందు నువ్వు చూసినటువంటి చూపు వేరు, ఇప్పుడు నువ్వు చూడాల్సిన చూపు వేరు. హల్లెలూయా. అంతకుముందు మతం కోసం పరిగెత్తావు, ఇప్పుడు నువ్వు మారు మనస్సు పొందాలి, పరలోకానికి సిద్ధపడాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. కాబట్టి క్షమించలేకుండా నువ్వు ప్రేమించలేవు. హల్లెలూయా. నేను తిట్టేవారిని ఏం చేయకుండా ప్రేమించలేవు, క్షమించకుండా. కష్టంగా ఉంది. చాలా చెడ్డ మాటలు తిట్టారు. ఒకళ్ళైతే కూర్చొని ఏడుస్తూ ఉంటారు లోపల. అనకూడని మాటలని అన్నారండి. అసలు మా అమ్మని అన్నారండి, మా నాన్న అన్నారండి, మా ఇంటి వారిని అన్నారండి. దేవుని బిడ్డలారా, అపకారము చేసిన వారి అపకారాన్ని నువ్వు కానీ గుర్తు చేసుకుంటే వారి కోసం నువ్వు ప్రార్థన చేయగలవా? చేయలేవు.
యేసుప్రభు అందుకని నేర్పించాడేమని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అయ్యా. వీరు చీకట్లో ఉన్నారయ్యా, చెడ్డ కార్యాలు చేసేవాళ్ళుగా ఉన్నారయ్యా. నేను దేవుడి కుమారుని తెలుసుకోక వారు కొట్టారయ్యా, నన్ను ఉమ్మివేశారయ్యా, వారు నన్ను పిడిగుద్దులు గుద్దారయ్యా, ఎగతాళి చేశారయ్యా, వారు నా ముఖం మీద ఉమ్మేశారయ్యా, నన్ను 39 కొరడా దెబ్బలతో కొట్టారయ్యా. ఇంత చేశారు కానీ ఇవన్నీ నేను మనసులో పెట్టుకోవట్లేదయ్యా. వారు చేసిన అపకారాన్ని ఏమి నీ మనసులో పెట్టుకోవట్లా. దానికి బదులుగా యేసుప్రభు అంటున్నాడు, తెలియక వారు చేశారు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు యేసయ్య ప్రేమను మనం పొంది ఉన్నాము అంటే ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? ప్రార్థించే వారిగా మార్చేస్తుంది. హల్లెలూయా. ప్రార్థించే వారిగా మారిపోతాం. మన కుటుంబాలు రక్షించబడతాయి, మన ఇంటి వారు రక్షించబడతారు, క్రియలు మారిపోతాయి, నూతన స్వభావం వస్తుంది. పాపం మన దగ్గరికి రాదిక. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. కొంతమంది అంటారు, పాపం ఎట్ట చేయకుండా ఉంటామండి, వాక్యం చదువుతున్నామండి కానీ పాపం ఎట్లా? వాక్యం చదువుతున్నావు కానీ పాపం చేస్తున్నావా? బియ్యం తెచ్చుకున్నావు, బియ్యం తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి? కిరాణా కొట్టుకెళ్ళి బియ్యం తెచ్చుకున్నావు, బియ్యం తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? పొయ్యి మీద పెట్టాలంట. పొయ్యి మీద పెడితే ఉడికిపోద్దా? ఏం చేయాలి? పొయ్యి మీద పెడితే పొయ్యి మీద ఏం పెట్టాలి? దాంట్లో నీళ్లు పోసి కింద ఏం చేయాలా? మంట పెట్టాలా? హల్లెలూయా. కరెక్ట్గా చెప్పారా? నీళ్లు పోసి మంట పెట్టాలి. మంట పెడితే ఆ మంట ఏం చేసిద్దంటే ఆ బియ్యాన్ని మనం తినేలాగనా చెప్పాలా? వాక్యం అనేది బియ్యం లాంటిది. హల్లెలూయా. బియ్యం లాంటిది. చాలామంది వాక్యం చదువుతారు, అంటే వాక్యం చదువుతుంటే అర్థం ఏంటంటే కిరాణా కొట్టులో నుంచి బియ్యం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఆకలేస్తుంది అంటారు. పాస్టర్ గారు బియ్యం తెచ్చుకున్నాం కానీ ఆకలేస్తుందండి అంటారు. బియ్యం తెచ్చుకుంటే ఆకలేస్తుంది అంటే దాన్ని ఏమంటారు? బుద్ధి లేనోడా అంటారు. ఏమంటారు చెప్పండి? కిరాణా కొట్టుకెళ్ళి బియ్యం తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో వాటిని పొయ్యి మీద పెట్టుకొని వండుకోవడం కూడా అంతే ముఖ్యమో. హల్లెలూయా. వాక్యము చదవడము, వాక్యము వినడము ఎంత ముఖ్యమో వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం అంత ముఖ్యమో. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా. పాస్టర్ గారు వాక్యం వింటున్నాం కానీ రెండో చేయట్లేదండి. రెండో చెయ్యరు. ఎందుకంటే రెండో చేయరంటే సాతాను మిమ్మల్ని ఏం చేస్తాడంటే మొదటి విషయాన్నే మర్చిపోయేటట్టు చేస్తాడు. మొదటి విషయాన్నే ఎంత వాక్యం విను, ఆ వాక్యం విని అయిపోయిన తర్వాత నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాడు. ఎవడు చేస్తాడు ఆ పని? సాతాను. యేసుప్రభు చెప్పాడు ఆ మాట. ఒకడు విత్తనములు చల్లుతుంటే కొన్ని త్రోవ పక్కన పడ్డాయట, అవి వచ్చి పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయంట. పక్షులు వచ్చి సాతాను ఏం చేస్తాడంటే నువ్వు సరిగ్గా వినకపోతే ఆ పడినటువంటి వాక్యాన్ని కూడా నువ్వు గుర్తు లేకుండా నీ హృదయంలో నువ్వు గుర్తు పెట్టుకోకుండా అవి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వచ్చావా చర్చికి, వచ్చావు మందిరానికి, వచ్చావు మంగళవారం ప్రార్థనకు వచ్చావు, నీ రోగం అంటారు ఏందండి? యేసయ్య వస్తే రోగం ఉంటుందా? అర్థమవుతుందా? యేసయ్య వస్తే రోగం ఉంటుందా? ఉండదు. పాపమే పారిపోయిద్దంటే రోగం ఉంటుంది. ఇక పాపము నీ దగ్గర రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యమును నువ్వేం చేయాలి? వాక్యమును పట్టుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాక్యమును పట్టుకొని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో రగులుతుంటాడు, నీలో మండుతుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో శక్తినిస్తాడు. నీ కళ్ళకి శక్తినిస్తాడు, నీ చేతులకు శక్తినిస్తాడు, నీ గుండెకి శక్తినిస్తాడు, నీ కాళ్ళకి శక్తినిస్తాడు. నీవు అంతకుముందు వైన్ షాప్కి వెళ్ళినాడువి, ఇక వైన్ షాప్కి వెళ్ళావు, నీ కాళ్ళు మందిరానికి పరిగెడతాయి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. లేకపోతే వాక్యం ఉదయం నుంచి వింటున్నానండి వాక్యం. ఎన్నిసార్లు వింటే ఉపయోగమైంది? బియ్యం కట్టలు తీసుకొచ్చి బియ్యం తీసుకొచ్చి అడబడేస్తే ఉపయోగమైంది? ఊహించుకోండి. నెల బియ్యం కట్ట తీసుకొచ్చి పెడుతున్నారు మీ ఇంట్లో. సంవత్సరానికి 12 కట్టలైనవి, 12 కట్టల బియ్యం ఉన్నాయి, కానీ ఆకలి అవుతుంది అంటున్నారు. దేవుని స్తోత్రం. ఎంత అజ్ఞానం కదండి. అజ్ఞానమా కాదా?
ఈ రోజుల్లో కూడా ఆత్మీయమైన అజ్ఞానం ఏంటంటే, వాక్యము విన్న తర్వాత వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించకపోతే అజ్ఞానమే. వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించకపోతే పాపము మీలో ఏలుద్ది. వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించండి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు మీ శరీరం అంతా వచ్చేసాడు అనుకోండి, హల్లెలూయా, మీ దేహాన్ని ఆలయంగా మార్చేసాడు అనుకోండి, ఇక రోగం ఉంటుంది అక్కడ, ఇక నొప్పులు ఉంటాయా, ఇక చీకటి శక్తులు ఏమైనా ప్రవేశిస్తాయా? ఏ విధమైనవి నీ దగ్గరకు కూడా చేరవు. నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా చెప్పాలా, నీ చుట్టూ ఏం చేయబడుతుంది? అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నీ చుట్టూ ప్రాకారముగా ముట్టుకోలేరు. ఇక దేవునికి స్తోత్రం. ఇక ఏం చేస్తుంటే బయట నుంచి వేయాల్సిందే. వాడు ఏం చేయాలా? లోపలికి రాలేడు. ఎక్కడ? బయట నుంచి, ఏ మనుషుల దగ్గర నుంచో నిందలేయడానికి, అవమానించడానికి చెయ్యాల్సిందే, కానీ నీ దగ్గరకు రాలేడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా. యేసు ప్రభు పేతురు చేపలు పడకపోతే ఆ వలలు గడుక్కుంటా ఉంటే యేసు ప్రభు అంటున్నాడు, ఏంటి పేతురు, ఏంటి అంత కష్టం, రాత్రంతా మేము చేపలు పట్టడానికి వల వేసా అయ్యా, ఒక్క చేప రాలేదయ్యా అంటే యేసు ప్రభుని అడగలా. ఏమని? నాకు చేపలు ఈ ప్రభు అడిగాడా పేతురు? అడగలా. కానీ నా యేసయ్య ప్రేమ ఏంది? నేను నీ దగ్గర ఉంటే నీకు సమృద్ధి రావాల్సిందే. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. నీ దోణిని లోతు నడుపు అన్నాడు. నడిపిన తర్వాత ఈ పక్కన వలై అన్నాడు. వలేస్తే చేపలు వల పిగిలిపోవునంతగా చేపలు పడితే చూసి ఆశ్చర్యపోయాట పేతురు. ఇదెక్కడి సంఘటన, ఇదెక్కడి సంభవం, ఇదెక్కడి గొప్ప కార్యాలు. మేము రాత్రంతా చేపలు పడ్డానికి ఒక చేప పడలా, ఇప్పుడు ఈయన ఇటయ్యి అనగానే చేపలు వల పిగిలిపోవునట. అమ్మో, ఈయన్ని వదిలిపెడితే మంచిది కాదు, ఈయన్ని వదిలిపెట్టను నేను, చెప్పాలా, ఈయన్ని నేను వదిలిపెట్టనయ్యా యేసయ్యని. పేతురు అనుకున్నాడండి, నేను యేసయ్యని ఇంక వదిలిపెట్టను, ఇక దోనొద్దు నాకు, ఇక వలొద్దు నాకు, తీసి అవతల పడేసి యేసయ్య ఎక్కడుంటే ఇతను అక్కడ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి గట్టి. ఏంటిది? యేసయ్య ఉంటే సమృద్ధి. యేసయ్య నీ జీవితంలో ఉంటే నువ్వు అడగక్కర్లా, నీకు ఏమి కావాలో దేవుడికి ముందుగా తెలుసు. హల్లెలూయా. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా, చెప్పండి, అధికముగానండి. ప్రభువా నాకు 10,000 ఈ 10,000 కాదు 10 లక్షలు ఇస్తా అంటాడు. ఊరిక ఎట్టిస్తాడయ్యా 10 లక్షలు? 10,000 ఎట్రా, నాకు 10,000 రావు. నిన్ను నీవు నమ్ముకోవు, కానీ నిన్ను నిలబెట్టి యేసయ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఏం చేస్తాడో తెలీదు. నీకున్న 1/2 ఎకరం కనీసం పండను కూడా పండదు. ఆ 1/2 ఎకరానికి దేవుడు ఏం చేస్తాడంటే అటు పక్కన ఒక రోడ్డు పోయేటట్టు చేస్తాడు. ఏంటో రోడ్డు పోద్ది అంతే. నీ 1/2 ఎకరానికి 1/2 కోటి రూపాయలు అంటారు. దేవుని స్తోత్రం. అప్పటిదాకా దానికి 20,000 కూడా లేనిది వెంటనే అది అంత ఆశీర్వదించబడిద్ది. హల్లెలూయా. ఏం చేస్తాడో దేవుడు కార్యాలు నాకు తెలియదు, కానీ యేసయ్య నీతో ఉంటే మాత్రం నీకు కార్యాలు జరగక మానవు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. బ్రెయిన్ సోకి వచ్చి నడవలేకపోయిండు. డాక్టర్లు కూడా నమ్మకాలు చెప్పలేము, మేము బతకడు అని చెప్పారు. మా బావ వాళ్ళు ఇక్కడ తెలుసు అంట, ప్రార్థనకు వస్తారు. అక్కడ వస్తే ఏసు రక్తం ఇచ్చారు. అది పూసినాక కొంచెం చెయ్యి కదిలింది. ఎన్ని నుంచి నడవలేకనే పోయిండు. ఇప్పుడు కొంచెం బాగానే నడుస్తుండు. ఏ ఊరు మీది? ఎర్రగొండపాలెం నుంచి వస్తున్నారు. ఆ బిడ్డలు విశ్వాసంతో వచ్చారు. దేవుడు అద్భుతముగా కార్యం చేశాడని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగును. మాకు బాకీలు ఉన్నాయి, అవి తీరాలని మేము వచ్చినాక నా భర్త చేసే ఉద్యోగపరంగా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించింది దేవుడు. ఇవన్నీ సమస్యలన్నీ తీరిపోతే బియ్యం కట్ట తెచ్చేస్తామని ఒప్పుకున్నాం. అప్పు తీరిపోయినాయా? ఏ ఊరు మీది? మల్లవరం. ఎంత బాకీ తీరిపోయింది? 5 లక్షలు. 5 లక్షలు తీరిపోయింది. ఇక్కడికి ఎన్ని వారాల నుంచి వస్తా ఉన్నారు? ఇది 5వ వారం. 5వ వారం అంతే. ప్రభు సహాయం చేశాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. మా తలం వల్ల ఒక అతను నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేను పోయిన వారం ప్రార్థన చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి
ప్రార్థన చేసుకుంటే అతను డబ్బులు ఇచ్చాడా? ఆ, ప్రార్థన చేసుకుని వెళ్ళావు, ప్రార్థన చేసుకుని వెంటనే అతను తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఇచ్చేసాడు. ఏ ఊరి మీది? తలమల్లా చేసింది. నేను ఇక్కడ ప్రార్థన చేసుకుని పోయిన వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. చేస్తానని ఒప్పుకోండి. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ప్రైజ్లారన్న, వందనాలకు నీకు, అక్కకు వందనాలన్న. నేను మార్కాపురం నుంచి జమనపల్లి నుంచి వస్తున్నాను. నేను 2 నెలల నుంచి 2 సంవత్సరాల నుంచి అల్లాడుచున్నాను. ఒక కాలు ఒక చెయ్యి, కుడి కాలు కుడి చెయ్యి ఎంతో అల్లాడిపిస్తుంది అన్న. ఇక్కడికి వచ్చినాక ఎందుకు నొప్పి ఏంటికి నొప్పి అని వస్తే ఇక్కడ ప్రార్థన చేపించుకున్నాక పడిపోయినన్నా. దేనికి పడిపోయినా ఏంటికి పడిపోయినా నాకైతే తెలియదన్న. ఇప్పుడు తల చెయ్యి కాలు ఎలా ఉంది? బాగున్నదన్న. స్పష్టపరిచినాక తండ్రి నా చిత్తము ప్రభా, నేను 7 వారాలు వచ్చి నీకు నేను నీ బిడ్డలాగా సాక్షి బిడ్డలాగా నిలబడతానన్న. అలాగనే నా జీవితంలో ఎంతో బాధలు ఉంటే ఆ బాధలను తీర్చినాడన్న దేవుడు. తీర్చి నా బిడ్డకైతే కడుపుల నొప్పి అని అల్లాడుచుంటుంటే 5 వారాలు హాస్పిటల్లో ఉంటే ఆ బిడ్డకు ఎందుకు నొప్పి వస్తుందో ఏంటికి నొప్పి వస్తుందో నాకు తెలియదన్న. నేనైతే ఏసురక్తం పూస్తున్నా, మాట్లాడుతున్నా, ఎందుకు ఏసయ్యా నాకు ఎందుకు ఇన్ని బాధలు, నేను ఎందుకు తండ్రి, నేను ఎంత లావనను, నేను ఎందుకు ఏసయ్యా, నేను ఎంత మొరపెట్టలేకపోతున్నాను ప్రభా, నీకెందుకు మొరపెట్టలేకపోతున్నా ప్రభా అనుకున్నా. అయితే నా కుమార్తెకు ప్రేగులో వాపు వచ్చినదని అన్నారన్న. ఆ బిడ్డకు బాగున్నదన్న. ప్రేమించి దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయాలా? అది తగ్గిందా? తగ్గిపోయిందా? నాకు తగ్గింది. వాపు తగ్గిపోయింది. ఆ బిడ్డ ప్రేగు వాపు తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి ఇస్తాం. పక్కన నొప్పి చేసి ఏడుతా ఉంటా తండ్రి దేవుడా, ఈ పక్కన నొప్పి మోకాలు నొప్పి ఏంది తండ్రి దేవుడా. నేను మందిరానికి మంగళవారం ప్రార్థనకు పోయి 5 వారాలు వచ్చి నాకు వచ్చిన సాక్షిని చెబుతా నాకు తగ్గిపోయిందా? పక్క నొప్పి, మోకాలు నొప్పి మోకాలు తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయింది కదా. ఏ ఊరు మీది? గంగారం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. జ్వరం వచ్చింది, ఆ అమ్మాయికి తగ్గిపోయింది అమ్మాయి కూడా. రైట్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ చిన్న క్లుప్తంగా చెప్తున్నాడు అమ్మ తొందరగా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది మర్రిపూడి, పొదిలవతల. నాకు ఒంట్లో బాగుంటుందా 20 రోజుల నుంచి అయ్యగారికి ప్రార్థన చేసుకొని ఇప్పుడు బాగుంది. తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. ఆయాసం తగ్గిందా? వచ్చి. ఏ ఊరు మీది? పొదిలి. 3 వారాలు వచ్చి కానుకేసి ఆయాసం తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. దేవునికి స్తోత్రం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వందనాలు. మా అమ్మాయి B.Ed చదువుతుంటే పాస్ అయితే ఇక్కడికి వస్తాననుకున్నా. పాస్ అయినవన్నీ తర్వాత అమ్మాయికి పెళ్ళి కావాలి. పప్పన్నాలప్పుడు కొద్దిగా కీడు జరిగింది. అలాంటి కీడు ఏది లేకుండా వివాహం అయితే దర్శిపోయి దేవుడు మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాననుకున్నా. అమ్మాయికి వివాహం అనుకున్నట్టే దేవుడు చేసిండు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన దీవెనలతో అన్నీ బాగున్నాయి కాబట్టి సాక్ష్యం చెప్పి ప్రార్థన గొప్ప కార్యాలు చేసింది. దేవుడు సమాధాన పరిచయం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలన్న. ఈ అబ్బాయికి చెయ్యి ఇరిగిందన్న. 2 రోజులైంది ఇరిగి. బాగా ఈ చెయ్యి వాపుగా ఉబ్బుగా వచ్చింది. అసలు వేళ్ళు కూడా కానరాలేదు. 2 రోజులు ఏడుస్తూ ఉన్నాడు, నొప్పమ్మ. అలా ఏలు పెట్టి ఇలా అన్నా కానీ బిర్రుగా తంతుంది చెయ్యి. ఇంకేడుస్తుంటే 11 గంటలకు నీకు ఫోన్ చేశానన్న. ఆ రోజు ప్రార్థన చేశావు. ప్రార్థన చేసిన 10 నిమిషాలకు అబ్బాయి పడుకున్నాడు. మేము ఎక్కడికన్నా తీసుకెళ్దాము, ఈ కట్టంతా తీసేసి ఏడుస్తున్నాడు కదా 2 రోజుల నుంచి అని మేము అనుకుంటా ఉన్నాము. నేను మా హస్బెండ్ పొద్దున్నే ఉదయాన్నే వచ్చి అమ్మ నా చెయ్యి నొప్పి తగ్గిందమ్మా అని చెయ్యిలా పైకి లేచి చూపించాడన్న. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏ ఊరమ్మ మీది? అలలపాడండి. గట్టిగా యేసయ్యకే మహిమ కలు. వారం నుంచి నాకు నీరసంగా ఉంటున్నది, ఏంటుకోవాలనుకున్నా. సడన్లో నాకైతే మన మైక్యం లేదు, ఏ మైండ్ లేదు. మా కొడుకు కోడలు హాస్పిటల్కి తీసుకుపోయినరు, బాటర్లు పెట్టిండ్రు, సూదులు వేసిండ్రు. 2 రోజులు 3 రోజులు ఉన్నది. 10 రోజులు ఇంట్లో మా గుంటూరు హాస్పిటల్కి రాసి ఇచ్చింది బాడీ కానింగకు. నాకు దాంట్లో తీసుకుపోతానని భయమై నేను పోలే. 10 రోజులు అన్నం లేదు, ఏం లేదు. మా ఇంటి పక్కల మాకు కూతురు అవుతుంది. శనమ్మ నేను పోయినాను మంగళవారం పారాధనకు. అప్పటికి నాకు తెలియదు ఈ పాడదాను. రాశనమ్మ పాదం అంటే పోయిన వారం వచ్చిన
ఇంకా తలలో నుంచి కడుపులోకి నొప్పి వచ్చింది. అసలు ఏం చేసుకొని చచ్చిపోదామా అనిపించింది. ఇంకా వచ్చిపోయినాక నాకు తలలో నొప్పి లేదు, కడుపులో నొప్పి లేదు, బాగా అయింది, తగ్గిపోయింది, పూర్తిగా తగ్గింది, ఏం లేదు, బాగుంది. జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది, వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. బస్సులో కూడా కూర్చోలేక దగ్గర పెట్టమ్మా. నడుములో నొప్పులు బాగా నొప్పులు వచ్చినాయి. పడేలేక మెట్టు గుద్దుకొని నడువులు బాగా నొప్పులు వచ్చినాయి. రెయ్యి పండుకొని ఇంకా ఇటు బొర్లి అస్సలు నిద్రపట్టేది కాదు అయ్యా, నడువులు నొప్పులు. ఇప్పుడు ప్రార్థన సూదులు వేసుకున్నా, మందులు వేసుకున్నా, మాత్రలు మింగినా కానీ తగ్గల. కానీ పోయిన వారం అయితే అట్టే నొప్పులతో బాధతో వచ్చిన. పోయిన వారం తగ్గిపోయింది, కొంచెం నొప్పి ఉంటే ఇప్పుడు తగ్గిపోయింది కంప్లీట్గా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. దేవుని నామానికి మీకు అందరికీ నా వందనాలు. ఇప్పుడు నాకు చాలా నొప్పిగా ఉండింది. బస్ దిగి వచ్చినప్పుడు కూడా నడవలేకపోయినా. అయితే ఇటు వంగి చూసుకున్నా, ఒకసారి నడుము మీద చేయి పెట్టుకొని చూడండి అన్నయ్య గారు అన్నారు. ఆయన నడుము మీద చేయి పెట్టుకున్నా 3 సార్లు ఆమెనన్నా. ఆయన చూద్దామని బైబిల్ తీసుకోవడానికి 3 సార్లు వంగిన. యేసయ్య నా నొప్పిని తీసివేసిండు. యేసయ్య స్తోత్రములు. యేసయ్య ఇప్పుడే నొప్పి తీసివేశాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని గట్టి కొట్టాలా. హల్లెలూయా. నాకు చెవు నొప్పి పడుతుంటే చెవు బాగా నొప్పి వచ్చింది మొన్న. ఆ నొప్పికి రాత్రి అంతా ఏడ్చుకుంటా యేసయ్యా ఇది తగ్గిపోయి బాగుంటే ఏసు రక్తం వేసుకొని మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అన్న. తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. పాపకు కడుపు నొప్పి అని ఎంతో బాధపడుతుందన్న. ఇప్పుడు పేరు చేసినప్పుడు పోయినాదమ్మా అని చెప్పింది. చిన్న పాప 6 సంవత్సరాల పాప. ఈ పాప తగ్గిపోయిందని చెప్పింది. ఇప్పుడు పాపకున్నటువంటి కడుపు నొప్పి ఇప్పుడే తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగునుగా. సంవత్సరం నుంచి నడుముల నొప్పులు ఇప్పుడు ప్రార్థన చేయాలి నెలలే అని తగ్గిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఎన్ని నెలల నుంచి ఉందమ్మా నొప్పి? 5-6 నెలల నుంచి. ఇప్పుడు తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. కొంచెం తగ్గినట్టు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పొందుతాం. హల్లెలూయా. లక్షలాది మందికి దీవెనకరముగా ఉన్నటువంటి ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం జాన్ వెస్లీ బ్రదర్, శాంతి సిస్టర్, అలాగే చిన్నబాబు ప్రవీణ్. వీరి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. వీరి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. నీ రెక్కల చాటున బిడ్డలను భద్రపరుచుకొని అనేకులు దీవించబడ్డానికి, రక్షించబడ్డానికి కారణమైనటువంటి ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వీరి యొక్క త్యాగపూరితమైన కానుకల ద్వారా ఈ కార్యక్రమము నడిపించబడి ఉంటుండగా దీవెనలు పరలోకము నుండి కుటుంబానికి సమృద్ధిగా దయచేయండి. ఇహమందు పరమందు 100 రెట్లు దయచేస్తానని వాగ్దానం చేసిన దేవా, నీ బిడ్డల చేతి పనులను దీవించి ఆశీర్వదించమని తండ్రి, నీ నామమునకు మహిమకరముగా నీ బిడ్డలు సాక్షి బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.